ఇది అక్కమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం అక్కమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం పవిత్రమైన క్షేత్రం అక్క దేవతల నిలయం పవిత్రమైన క్షేత్రం అక్క దేవతల నిలయం ఇలలో వెలసిన దైవం అక్కమాదేవి రూపం ఇలలో వెలసిన దైవం అక్కమాదేవి రూపం ఇది సప్త మంత్రుకలు కొలువైన స్థలము కొలిచిన భక్తులకెల్లా ఎంతో పుణ్యము అక్కమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం ఆంధ్ర రాష్ట్రము కడప జిల్లాలో పెళ్లిమర్రి మండలము నందున పొలతల గ్రామాన వెలసిందంట చక్కనైన మా అక్కమదేవి చక్కనైన మా అక్కమదేవి మానవ కర్మలు పాపుట కొరకు మహిలో వెలసిన దైవం తానే భూత ప్రేత పిశాచ గణములను తరిమి కొట్టిన దేవతలంట తరిమి కొట్టిన దేవతలంట ఎంత చక్కని దమ్మా మా పొలతల అక్కమదేవి ఎంత చక్కనిదమ్మా మా పొలతల అక్కమదేవి భక్తులను కాపాడా ఈ భువి అందు వెలసెనంట భక్తులను కాపాడా ఈ భువి అందు వెలసెనంట ఇది అభయస్వరూపిణి అందమైన నిలయం స్వయముగా చూసిన వారి జన్మే ధన్యం ఓ అక్కమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం ఆ. భక్తుని కోరిక తీర్చుట కొరకు శివుడే పంపగ భువికే వచ్చి బ్రాహ్మణీయ దంపతుల గర్భమున జన్మించింది అక్కమదేవి జన్మించింది అక్కమదేవి దుఃఖించే తల్లిదండ్రి నోదార్చి నేనే స్వయముగా దైవమునంటూ విశ్వాన్నంతా తన దేహంలో చూపించింది అక్కమదేవి చూపించింది అక్కమదేవి నల్లమల అడవిలో శివునికై తపస్సు చేసి నల్లమలాడవిలో శివునికై తపస్సు చేసి ఆ పరమశివునే వరమే పొందిన అక్కమ దేవతనంట ఆ పరమశివుని వరమే పొందిన అక్కమదేవతనంట ఇది పరమ పవిత్రమైన క్షేత్రము ఆ అక్కమదేవి నిలిచిన ఆలయం ఓ అక్కమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం ఆ. తన మహిమలను చూపుట కొరకు పిల్లి కత్తు రామయ్య గారికి ఎన్నెన్నో లీలలు చూపించి సప్త కన్యలుగా వెలసినామనే సప్త కన్యలుగా వెలసినామని పసుపు కుంకుమతో పూజించినను పాప కర్మములు పారద్రోలుతూ పొలతలలో అక్క దేవతలై ఆదుకుంటము అని చెప్పిండ్రు ఆదుకుంటము అని చెప్పిండ్రు
దరి చేరిన భక్తులకిదియే పుణ్యం. ఓ, అక్కమాదేవి మహాపుణ్యక్షేత్రం చేరిన భక్తులకెల్లా ఎంతో భాగ్యం. పవిత్రమైన క్షేత్రం అక్క దేవతల నిలయం. పవిత్రమైన క్షేత్రం అక్క దేవతల నిలయం. ఇలలో వెలసిన దైవం అక్క మాదేవి రూపం. ఇలలో వెలసిన దైవం అక్కమాదేవి రూపం. ఇది సప్త మంత్రుకలు కొలువైన స్థలము. కొలిచిన భక్తులకెల్లా ఎంతో పుణ్యము.